వెల్కమ్ టు యోగ్ స్టాక్. 2025లో స్టూడెంట్స్ యుఎస్ రావచ్చా లేదా అనేది చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. ప్లస్ ఇప్పుడు జనరల్గా అందరూ అపాయింట్మెంట్లు తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళే టైం కదా. సో కొన్ని అడ్వైజులు అనేది నేను ఇస్తాను. అంటే కొంత గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్లస్ ప్రెసెంట్ మార్కెట్లో ఏం జరుగుతుంది, సో ఇవన్నీ బేస్డ్ ఆన్ కొన్ని సినారియోస్ నేను చెప్తాను. ఇంతకుముందు H1B వాళ్ళకు కూడా ఇలా 3 కేటగిరీస్ చేసి ఒక వీడియో పెట్టాను. అలాగే స్టూడెంట్ కూడా కేటగిరీస్ చేసి నేను మీకు చెప్తాను. అయితే ఈ వీడియో డిస్కరేజ్ చేయడానికి కాదు, ఎంకరేజ్ చేయడానికి కాదు, జస్ట్ జనరల్ ఫ్యాక్ట్స్ ఏం జరుగుతుంది అనేది జనరల్ ఫ్యాక్ట్స్ చెప్తాను. రావాలవుద్దా అనేది మీరు డిసైడ్ అయితే చేసుకోండి. బట్ ఏది ఏమైనా అమెరికా అనేది మాత్రం ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, అదైతే డౌట్ అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ యాక్చువల్గా డిపోర్ట్ అవుతున్నారు చాలా మంది. ఎందుకు డిపోర్ట్ అవుతున్నారు అనేది మనం మాట్లాడుకుని నెక్స్ట్ ఫర్దర్ కంటిన్యూ అయిపోదాం. దానికి కారణాలు ఏంటంటే అమెరికాలో పార్ట్ టైం జాబ్స్ చేయకూడదు, ఓకే, కానీ చేస్తున్నారు. ఇప్పటికీ ఇంకా చాలా మంది చేస్తున్నారు, ఎందుకంటే దొరికితే చూద్దాంలే అని.